ఫీజులకి బూజు, గతి తప్పిన ఫీజు రియంబర్స్మెంట్, ఊసేలేని వసతి దీవెన, లక్షలాది పేదింటి కుటుంబాల్లో పిల్లల చదువులకు దక్కని భరోసా, ఫీజులు బకాయిలు చెల్లించిన టీడీపీ కూటమి సర్కార్, ఫీజులు కట్టాక సర్టిఫికెట్లు హాల్ టికెట్లు తీసుకోవాలని కాలేజీ యాజమాన్యాల ఒత్తిడి, బిడ్డల కష్టాలు చూడలేక గత్యంతరం లేక అప్పులు చేస్తున్న తల్లిదండ్రులు, డబ్బులు కట్టలేక అప్పులు పుట్టక కూలీలుగా మారుతున్న విద్యార్థులు, 2024-25 విద్యా దీవెన వసతి దీవెన దీవెనకి ఇవ్వాల్సింది 3,900 కోట్లు, వచ్చే విద్యా సంవత్సరానికి మరో 3,900 కోట్లు అవసరం. దీనికి కానీ ఇప్పటివరకు ఇచ్చింది కేవలం 700 కోట్లు. ఇటీవల ఇచ్చిన 300 కోట్లు కాలేజీలకు పాక్షికంగా జమ. దేశంలోని తొలిసారిగా పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని అమలు చేసిన వైఎస్ జగన్ గత ప్రభుత్వంలో క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికం ముగిసిన వెంటనే టెన్షన్గా పూర్తి ఫీజులు చెల్లింపు, గత 5 ఏళ్లు పిల్లల చదువుకు పూర్తి భరోసా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అదే సందర్భంలో నా 7 ఏళ్ల వయసులో నాన్న జరిపారు, బతుకు తెరువు కోసం అమ్మమ్మ వాళ్ళ ఊరు కోసిగి వచ్చాం. మా అమ్మ బాగమ్మ కూలి పనులకు వెళ్తూ నన్ను చదివిస్తోంది. సొంత ఇల్లు లేదు, ఈ ప్రభుత్వం ఫీజులు చెల్లించలేదు, ఫీజులు చెల్లిస్తేనే ప్రాజెక్ట్ వర్క్ అనుమతిస్తామని యాజమాన్యం చెప్పడంతో ఒకవైపు ఇంటర్న్షిప్ చేస్తూ మరోవైపు భవన నిర్మాణ పనులకు వెళ్తూ ఫీజు డబ్బులు జమ చేసుకుంటున్నా. ప్రభుత్వం స్పందించి సకాలంలో ఫీజులు చెల్లిస్తే నా చదువు పూర్తి చేసుకుని ఏదైనా చిరుద్యోగంతో బతుకుతా అంటూ ఎం రాకేష్ అనే బీటెక్ ఈసీఈ ఫైనల్ ఇయర్ మురవని కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కుర్రాడికి సంబంధించినటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఈసీ తీరు పూర్తిగా